రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక గుడ్ న్యూస్ అందించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో చురుగ్గా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ఏడాది రుతుపవనాలు ముందే పలకరించిన, మే 4వ వారంలోనే రుతుపవనాలు ప్రవేశించిన, మేలో మంచి వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం కన్నా ఎక్కువ నమోదైంది. జూన్లో వచ్చేసరికి వర్షాలు ఊరించాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 32% పైగా లోటు నమోదైంది. జూలైలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ప్రస్తుతం ఇప్పటి వరకు. అదృష్టవశాత్తు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో అటువైపు గోదావరి, ఇటు కృష్ణాకి పెద్ద ఎత్తున వరద చేరి ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. అయితే వర్షాలు కూడా అనుకూలిస్తే పంటల సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కేవలం కాలువ నీటి మీద ఆధారపడే సాగు అంటే సరే, వరి పంట అయితే సాగు చేసుకోవచ్చు, కానీ మిగతా పంటల విషయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇక భారత వాతావరణ శాఖ ఇప్పుడు స్పష్టంగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. రాబోయే 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు కొంత బలహీనంగా ఉన్నప్పటికీ అల్పపీడన ద్రోణి ప్రభావంతో అవి రాబోయే 2-3 రోజుల్లో కొంత చురుగ్గా మారే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షాలు, రాయలసీమ ప్రాంతాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం. ఇక తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, దక్షిణ తెలంగాణలో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక అల్పపీడన ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా ఒకసారి విపరీతంగా పెరిగిపోయాయి ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను. దీని ప్రభావంతో కూడా సాయంత్రానికి వర్షాలు పెద్ద ఎత్తున కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో విపత్తు నిర్వహణ సంస్థ అనేక ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసింది. చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వాతావరణం అనుకూలించి వర్షాలు కురిసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ అల్పపీడన ద్రోణి స్పష్టమైన ప్రభావం చూపితే నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారుతాయి, లేదంటే కొంచెం కరువు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో జూలైలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సగటు వర్షపాతం కన్నా కూడా ఎక్కువ నమోదు అవకాశాలు కనిపిస్తా ఉన్నాయని చెప్పింది. కానీ 2 వారాలు గడిచిపోతున్నా సరైన వర్షపాతాలు లేకపోయేసరికి కొంత అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీని మీద మరింత క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.